ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా ఇబ్బందికరంగా కనపడుతోంది. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు దూరం అవ్వడము, అలాగే వాయిదాలు పడడం జరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడము, ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము, బాధ్యతలు పెరగడము, బద్ధకం పెరగడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. అలాగే మొండి బకాయిలు వసూలవ్వకపోవడం వల్ల ఇబ్బందులు, సమయాన్ని డబ్బులు చేతికి అందక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అలాగే ఆర్థిక విషయాల్లో ధన నష్టము కనపడుతోంది. అలాగే కొంతమంది మీ మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నరదృష్టి నరకోశ బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే చెయ్యని తప్పు గ్రంథారోపణలు, మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశాలు, గృహ నిర్మాణ పనుల్లో విపరీతంగా ఖర్చు అవ్వడంతో పాటుగా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఈ వారం ముఖ్యంగా అనవసరమైన ఖర్చుల వల్ల సంపాదన కనిపించకపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే కొత్తగా అప్పులు చేయవలసి రావడము, లేదా అప్పులు చేసి ఏదైనా సరే ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్లు చేసినా, లేకపోతే కొత్త వస్తువులు కొనుగోలు చేసిన ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. వ్యాపారాల కోసం అప్పులైతే చేయొచ్చు. ఇక కుటుంబ సభ్యుల మధ్య కూడా అనవసరమైన తగాదాలు, వాగ్వివాదాలు, శుభకార్యాలు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా అంతంత మాత్రమే ఆరోగ్యమే కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల మానసిక అశాంతి కనపడుతోంది. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలో కానీ కొత్త స్కూళ్ళలో కానీ అనవసరమైనటువంటి వ్యక్తులతో తగాదాలు, స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకి విపరీతంగా శ్రమ పడవలసిన అవసరము, అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదు. స్త్రీలకు కూడా అసహనానికి లోనవడము, మానసిక అశాంతి లేదా అదో రకమైన ఆందోళన కనపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొంచెం స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అనుకున్నంత వ్యాపారాలు సాగేలా కనపడటం లేదు, ధన నష్టం కనపడుతుంది. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవరాల్గా ఈ రాశి వారు ఒకసారి మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూసుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ